ప్రేజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా శుభములండి. ప్రతిరోజు ఉదయకాల సమయంలో మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మనమందరము కలిసి ప్రతిరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచినటువంటి దేవుని యొక్క మాటలను మన నిత్యము ధ్యానించుకొని మన యొక్క వ్యక్తిగత క్రియలలో మనందరం పాలిభాగస్తులు అవడము, దానికి దేవుని యొక్క ఆశీర్వాదం మనము పొందాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ప్రతిరోజు కూడా మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్కుతో మన యొక్క జీవిత ప్రయాణాన్ని మనం మొదలు పెడుతున్నాం. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి మనమందరం కూడా యథావిధిగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అంటే ముందుగా మనము మన యొక్క హృదయాన్ని, మన యొక్క మనస్సును, మన యొక్క ఆత్మను, మన యొక్క వివేకాన్ని దేవుడి చిత్తాన్నిలో విడిచిపెట్టి ఆ యొక్క పరిశుద్ధతను కలిగి ఉండాలి అని అంటే ఖచ్చితంగా వాక్యము మన యొక్క హృదయంలో స్థిరపడి ఉండాలి. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, అట్టి వాక్యాన్ని మన హృదయంలో మనం స్థిరపరచుకున్నట్లయితే ఖచ్చితంగా మన యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, అదేవిధంగా దేవుడు మనకు చేసేటువంటి అద్భుతాలను మనము ఆ యొక్క కార్యాలను మనము పొందిన వారం అవుతాం. మరి మీరందరూ కూడా ఆ మాదిరిగా వాక్యాన్ని మీ హృదయాల్లో స్థిరపరచుకోవాలని ఒక గొప్ప ఉద్దేశంతో మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మనము నిత్యం కూడా మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకోవడం జరుగుతుంది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి నేటి దినము మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మనము ధ్యానించుకోబోయేటువంటి అధ్యాయము లూకా సువార్త 12వ అధ్యాయంలో పొందపరిచినటువంటి 59 వచనాల్లో 2 భాగాలుగా, మొదటి భాగంలో మొదటి వచనం నుంచి 34 వచనాలు, రెండవ భాగంగా మనం 35 నుంచి 59 వచనాలు. ఆల్రెడీ ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మీకు నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎక్కువ వచనాలు ఉన్నప్పటికీ కూడా మనము సుదీర్ఘంగా దేవుని మాటలను, వాక్యాన్ని మనం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మనము అవకాశం ఉన్నంత వరకు కూడా మరింత పరిశుద్ధత కలిగినటువంటి మాటలను మనం అందించాలని ఒక క్రమంలో మనము వీటిని 2 భాగాలుగా కూడా మనము ఒక్కొక్కసారి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇది మీరు గమనించాల్సిందిగా నా యొక్క విజ్ఞాపన. మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే లూకా సువార్త 12వ అధ్యాయంలో మొదటి భాగంగా మనం చూస్తే 1 నుంచి 34 వచనాలు. ఈ యొక్క 1 నుంచి 34 వచనాల్లో మనము వీటిని 3 భాగాలుగా చెప్పవచ్చును. మొదటి నుంచి మనం చూస్తే 12 వచనాల్లోని వేషధారణ గురించి యేసు పరిసయ్యులను మందలించుట. ఆ తర్వాత మనం చూసుకుంటే రెండవ భాగంగా 13 నుంచి 21 వచనాల్లో మనం చూస్తే ధనాశ కలిగి ఉండి వెర్రివాడినటువంటి ధనవంతుడి గురించి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఉపమాన రీతిలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత మూడవ భాగంగా మనం చూసుకుంటే 22 నుంచి మనం చూస్తే 34 వచనాల్లో చింతించుట గురించి ప్రభువైన యేసుక్రీస్తుల వారు మందలించడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి ఈ యొక్క 34 వచనాలు ఈ యొక్క 3 భాగాల్లోని ముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన బోధించినటువంటి విషయాలను కానీ, మనకు తెలియజేసినటువంటి సూచనలు కానీ మనము నేటి దినము ధ్యానించుకుందాం. ముందుగా మనం చూసినట్టయితే మొట్టమొదటిగా 12వ అధ్యాయంలోని మొదటి వచనం చూస్తే, అంతలో ఒకనికొకడు త్రొక్కుకున్నట్లు వేల కొద్ది జనాలు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లా చెప్పసాగాను. ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఆ యొక్క సమూహం, జన సమూహాలను త్రొక్కుకుంటూ ఆయన దగ్గరికి ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ ఉన్నటువంటి శిష్యులను ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పడం జరిగింది. అది ఏ ఒక్క ఉద్దేశంతో చెప్పడం జరిగిందంటే, మీరు చూస్తూనే ఉన్నారు కదా, పరిసయ్యులు, శాస్త్రులు వారి యొక్క మనస్సాక్షి ఎప్పుడూ కూడా ఇతరులను ఇబ్బంది పెట్టే క్రమంలోని అనేక పలుమార్లు పులిసిన పిండి గురించి ప్రభువైన యేసుక్రీస్తుల వారంటే వారి యొక్క బుద్ధి గురించి ఏ రకంగా అయితే చెప్పి ఉన్నారో ఆ విషయాల గురించి మరొకసారి శిష్యులకు హెచ్చరించడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, దాంతోపాటు శిష్యులకు కొన్ని విషయాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పడం జరిగింది. ఏంటని చూస్తే, మెరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడను, మీరు గదులయందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడెను అని ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులకు తెలియచేయడము. అదే విధంగా మీరు ఒకవేళ భయపడుతున్నారేమో, ఒకవేళ మనల్ని ఎవరైనా చంపుతారేమో అనే ఉద్దేశంతో మీరు భయపడేటట్టయితే, ఈ పరిసయ్యులు, శాస్త్రులు నన్ను చంపాలని భయపెట్టినప్పటికీ కూడా మీరందరూ కూడా భయపడాల్సింది, మనమందరూ కూడా భయపడాల్సినటువంటి విషయము ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ ఉన్న శిష్యులకు కూడా తెలియచేయడం జరిగింది. ఏంటి ఆ ఒక విషయం అనేది మనం చూస్తే వాక్యానుసారంగా ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటిగా 5వ వచనం మనం చూస్తే, ఎవనికి
మీరు భయపడవలనో మీకు తెలియజేయదును. మనము ఎవరికి భయపడాలనేది ప్రభు యేసుక్రీస్తుల వారు వాక్యానుసారంగా తెలియజేస్తున్నారు. మీరు మీరు ఎవరికి భయపడవలనో మీకు తెలియజేయదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గల వానికి భయపడడి, ఆయనకే భయపడని మీతో చెప్పుచున్నాను. అంటే ఇక్కడ చాలా సుస్పష్టంగా మనం ఎవరికి భయపడాలని అంటే మన యొక్క జనన మరణం మనల్ని సృష్టించినటువంటి దేవాతి దేవునికి మళ్ళా మనము భయపడి ఉండాలి. ఎందుకనంటే మనం చేసే క్రియలను బట్టి మనము పరలోకమునికి వారసులము గానా, లేదు మనం యొక్క చేసినటువంటి క్రియలలో మన పాపలను బట్టి దేవుడు మనల్ని శిక్షకు గురైనట్టయితే పాపంలోకి నరకవేలంలోకి పంపించేటువంటి శక్తి గల దేవుడు ఆయనకే మనం భయపడాలన్న ఒక మాటలను ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్పష్టంగా శిష్యులకి తెలియచేయడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, అదే మాదిరిగా చూస్తే ఇంకా కంటిన్యూషన్ చూస్తే ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాట, ఆయనని ఎరిగి ఉండి కూడా ఒకవేళ సమాజ మందిరంలో కానీ ఎక్కడ కూడా చాలా చోట్ల ప్రభువైన యేసుక్రీస్తుల వారి ద్వారా మనము అనేక కార్యాలను మనం పొంది ఉండి అనేక విషయాల్లో మనం రక్షణ కలిగి ఉండి కూడా ఆయనని ఎరిగి లేదని మనము చెప్పినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా ఆ మాదిరిగానే ఆ యొక్క సమయానుకూలంలోని జరిగేటటువంటి పరిస్థితుల్లో నేను కూడా అదే మాదిరిగా సమాధానాన్ని తెలియజేస్తానని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా వాక్యానుసారంగా తెలియచేయడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఏంటి మనం అక్కడ వాక్యానుసారంగా మనం చూసుకున్నట్టయితే, మరియు నేను మీతో చెప్పినది ఏమనగా, అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ శిష్యులకి తెలియజేస్తుంది ఏంటనంటే, నన్ను మనుషులు ఎదుట ఒప్పుకొని వాడెవడో మనుషు కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. అదేవిధంగా మనుషులు ఎదుట నన్ను ఎరుగునని దేవుని దూతల ఎదుట చెప్పేదును అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, ఆ తర్వాత అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఒక విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులకు ఖండితంగా దాన్ని సూచనగా చెప్పడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, అది ఏంటనేది మనం చూసుకుంటే 10వ వచనం కూడా, మనిషి కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును గాని పరిశుద్ధ ఆత్మను దూషించువానికి క్షమాపణ లేదు. అంటే ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మనం గమనించాల్సింది ఈ వాక్యానుసారంగా ఏంటి అని అంటే, దేవుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుడి నుంచి మనకి అనుగ్రహించినటువంటి ఏ ఒక్కటైనా సరే త్రూ దేవుడి దగ్గర వచ్చిన పరిశుద్ధ ఆత్మను మనము ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మనకు తెలియక మనము ఏ మాదిరిగైనా సరే మనం ద్వేషించినట్టయితే దానికి మనము శిక్షకు గురవుతాము అని ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మనం ఇక్కడ చూసినట్టయితే నేటి దినాలలో అనేక మంది దైవజనులు వారు అనేక ప్రదేశాల్లో వారి సువార్తతో పాటు వారు చేస్తున్నటువంటి పరిచర్యలోని చాలామందిని స్వస్థతలకు, అదేవిధంగా స్వస్థతలు చేసేటువంటి ప్రదేశాలలోని పరిశుద్ధ ఆత్మ ద్వారా జరిగేటువంటి ఎన్నో స్వస్థతలను మనము చూసి దేవుడి ద్వారా జరుగుతున్నాయి ఈ యొక్క స్వస్థతలని మనం గ్రహించాలా తప్పించగానే ఆ యొక్క చేసేటువంటి క్రియలు దేవుడు ఎన్నిక కాబడినటువంటి దైవజనుల ద్వారా నెరవేరుస్తున్నారు. ఒకవేళ వారు ఏ మాదిరిగా తప్పుడు మార్గంలో ఒకవేళ యొక్క స్వస్థత విషయాల కానీ వారు మెప్పు కోసము వారు చేసే ఏ ఒక్క క్రియ కూడా దేవుడు క్షమించడం అనేది జరగదు. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మరి యొక్క క్రమంలో మనము ఎక్కడైనా సరే కొన్ని స్వస్థతలు జరిగాయి అని అప్పుడు అవి మన విడిగిడికి వచ్చినప్పుడు కానీ వాటిని మనం ప్రత్యక్షంగా చూసినప్పుడు కానీ దేవుని చిత్తానికి విడిచిపెట్టి ఆ స్వస్థత పొందినటువంటి వ్యక్తుల గురించి నిజంగా ఆ స్వస్థత నిజంగా జరిగినట్టయితే ఆ వ్యక్తుల గురించి ప్రార్థన చేయడం అనేది క్రైస్తుడుగా మన యొక్క ఉద్దేశం అనేది నా యొక్క అభిప్రాయము. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఒకవేళ మనము దేవుని సువార్త కార్ని మోస్తున్నప్పుడు మనల్ని అనేక మంది అధికారుల దగ్గరికి కానీ లేదంటే అనేక మంది రాజుల దగ్గరికి కానీ మిమ్మల్ని తీసుకుని వెళ్ళి బంధించినప్పుడు ఆ సమయంలో కూడా మీతో మాట్లాడేది మీరు కాదు అని ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. క్రైస్తవ బిడ్డలారా, ఇక్కడ స్పష్టంగా తెలియజేసినటువంటి మరొక అంశం ఏంటి అని అంటే, ఇక్కడ మనం చూస్తే ఎలాగూ మీరు ఉత్తరం ఇచ్చదమో ఏమి మాట్లాడదామను చింతింపకుడి, మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలో మీకు నేర్పను అనేను. అంటే అక్కడ పరిశుద్ధ ఆత్మ ద్వారా మీరు మాట్లాడడం జరుగుతుంది, మాట్లాడేది మీరు కారు అని ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులను ఉద్దేశించి తెలియచేయడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 2వ భాగంగా 13 నుంచి 21 వచనాలు ఏదైతే ఒక ధనాపేక్షకు సంబంధించినటువంటి విషయాలు
సమృద్ధిగా ధనము కలిగిన ఒక మనిషి యొక్క ఆలోచనను ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇక్కడ ఉపమాన రీతిలో చెప్పడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక వ్యక్తి వారి యొక్క పిత్రార్జితంలో నుంచి పొందవలసిన ఇద్దరు సహోదరుల మధ్య వారు అనేక మార్లు గొడవ పడుతున్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారిని తీర్పులుగా చెప్పినప్పుడు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ యొక్క వ్యక్తిని ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు, అదే విధంగా అటువంటి ధనాపేక్ష కలిగి ఉండి వారు సంపాదిస్తున్నది కేవలము వారి జీవితానికి ఉపయోగపడుతుంది అని వారు అనుకుంటున్నారే తప్పించి కానీ ఒక ధనాపేక్ష కలిగినటువంటి వాడు ఏ మాదిరిగా ఉంటాడనేది ఒక ఉపమాన రీతిగా కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనకి వాక్యానుసారంగా తెలియజేయడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఇక్కడ మనం ఆ యొక్క ఉపమానాన్ని ముందుగా మనం చూసుకున్నట్టయితే ఏంటి అనేది మనం చూసుకుంటే ఇక్కడ మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి ఆ ఉపమానము, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును. ఎవడైతే ధనాన్ని బాగా సమృద్ధిగా పొంది ఉన్నాడో ఆ ధనాన్ని దాచుకునే ఒక ప్రదేశం గురించి ఆలోచిస్తున్నటువంటి ఒక వ్యక్తి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది అని అంటే, అక్కడ నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి, అంటే కొట్లు అంటే గిడ్డంగులు, కొట్లు అనగా దాచుకునే ఒక ప్రదేశాలు, దానాగారాలను దాచుకునే ఆ రోజుల్లో ఆ యొక్క ప్రదేశాలకు ఉన్నటువంటి పేర్లను బట్టి మనం చూస్తే, ఈ రోజుల్లో మనం చూస్తే వాటిని దాచుకునే ఒక ప్రదేశాలను బట్టి అనమాట ఆ యొక్క మాటలు ఇక్కడ తెలియచేయడం జరిగింది. క్రైస్తవ బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకుంటే అదే విధంగా ఇక్కడ నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నీ ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, అంటే నేను సమకూర్చుకున్నటువంటి నేను నా యొక్క ప్రాణంతో నేనేం చెప్తున్నానంటే, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందునని అనుకున్నాను. తనలో తాను అనుకున్నటువంటి మాటలను, ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు మన హృదయ అంతరంగాలను సమస్తము తెలిసినటువంటి దేవాతి దేవుడు కాబట్టి ఒక ధన సమృద్ధి కలిగినటువంటి ఒక వ్యక్తి యొక్క ఆలోచన ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏ మాదిరిగా ఉంటుంది అనే దానికి ఉపమానం చెబుతూ ఆ యొక్క సమృద్ధి పొందినటువంటి ఆ వ్యక్తి, ఆ రకంగా దాచుకున్న వ్యక్తికి దేవుడు మలిగినటువంటి మాటలు ఏమిటి అనేది మనం చూస్తే ఇక్కడ, అయితే దేవుడు వెర్రివాడా, ధనవంతుణ్ణి ఏమని మాట్లాడడం జరిగిందంటే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నుండగొంచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునినని అతనితో చెప్పాను. ఇంత సమకూర్చుకున్నటువంటి నీవు నీ యొక్క ప్రాణము ఈ రాత్రిలో ఒకవేళ నీ ప్రాణాన్ని విడిచిపోయినట్టయితే ఇవన్నీ కూడా ఏమిటి జరుగును, ఇవన్నీ దేనికి సూచికగా ఉంటాయని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ యొక్క ధనవంతుడు యొక్క హృదయాన్ని కలిగినటువంటి యొక్క ఉద్దేశాన్ని, ఆ యొక్క మాటలను తెలియజేయడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఇక్కడ చివరగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగునే ఉండునని చెప్పాను. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎడల ధనవంతుడు కాక అంటే మనము మన యొక్క జీవితంలో క్రైస్తవ బిడ్డలారా మన యొక్క నిత్య జీవితం కొరకు, మనము మన పరలోక రాజ్య స్థాపన కొరకు, అదేవిధంగా దేవుని రాజ్యంలో మన ప్రవేశం కొరకు మనము భూమి మీద దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ఆయన రక్షణ పొంది పాపాన్ని మనం విడిచిపెట్టి మనము దేవునికి అక్కడ సమకూర్చుకునే ధనము, మన హృదయము పరిశుద్ధంగా ఉండి, మన నీతిమంతులుగా ఉండి, మన ఆత్మ పవిత్రత కలిగి ఉండి, దేవుడు తెలియజేసినటువంటి సమస్త ఆజ్ఞలను మనం నెరవేర్చే క్రమంలో అట్టి కృపతో మనం పరలోకంలో మనకు అట్టి ధనాన్ని మనం ఏర్పరచుకోవాలన్నది ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియజేసినటువంటి ఈ గొప్ప మాటలు, ఈ యొక్క చివరి వాక్యాలు మనకి పొందపరచడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఆ తర్వాత మనం చూస్తే మూడవ భాగంగా 22 నుంచి 34 వచనాల్లో నేటి సమాజంలోని ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఇంకా ఈ రోజుకి కూడా మానవుడు వారి యొక్క బలహీనతను బట్టి కానీ, వారి యొక్క సామాజిక పరిస్థితులు బట్టి కానీ, వారి యొక్క ఆర్థిక పరిస్థితులు బట్టి కానీ వారు ఆలోచించే తీరుని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ముందుగానే వారికి ధైర్యం చెప్పే విధంగా మాట్లాడడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మనం ఏమి తిందుము, మనం ఏమి తాగుదాము అని చెప్పి నిత్యము కూడా మనం తినే ఆహార పదార్థాల గురించి కానీ, మన వస్త్రాల గురించి కానీ మాట్లాడుకున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆకాశంలో పక్షులు కానీ, ఆకాశంలో సంచరించే కాకులు కానీ వారికి గూళ్ళు ఉండవు, వాటికి తినేటువంటి ఆహార పదార్థాలు ఉండవు, వాటన్నిటినీ నేను
వాటిని సమృద్ధిగా వాటికి నేను ఆహారాన్ని విధిస్తున్నప్పుడు మీరు నా కుమారులై ఉండి నేను మిమ్మల్ని సమృద్ధిగా వాటికన్నా శ్రేష్ఠులు కారా మీరని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ యొక్క మాటలను తెలియజేస్తూ చివరగా మనం చూసినట్టయితే చింతించాల్సిన అవసరం దేనికి లేదు ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్పష్టంగా తెలియచేయడం జరిగింది. అక్కడ మనం చూసుకుంటే మనము 30వ వచనంలో చూస్తే ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుదురు. అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో ఉన్నటువంటి జనముల యొక్క వారి యొక్క బలహీనత కానీ వారి యొక్క ఆర్థిక పరిస్థితులు బట్టి కానీ ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుతారు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. ఇవి సమస్తము మనం సృష్టించినటువంటి దేవుడు ముందుగా మనకి సమస్తాన్ని సృష్టించిన తర్వాత నరుని సృష్టించారన్న విషయానికి తెలిసి ఉండి కూడా మనము మన జీవితంలో మనము దేవుని ఎడల మనము అడగాల్సినటువంటి రీతిలో మనం అడిగితే దేవుడు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. సమస్తాన్ని మీకు ఇస్తానని చెప్పినటువంటి దేవాతి దేవుణ్ణి మనము కలిగి అట్టి ప్రార్థనలో మనం అడిగితే మనకు సమస్తము సమకూరుతుంది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఈ మాదిరిగా చూస్తే 31 మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడను. దానితో కూడా ఇవి మీకు అనుగ్రహము. ఏదైతే దేవుని చిత్తానుసారంగా మనము ఆయన రాజ్యాన్ని మొట్టమొదట అంటే ఆయన రాజ్యం అనగా ఆయన మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప మాటల అనుసారంగా మన జీవితము ఆయన బిడ్డలుగా మనము నెరవేర్చే వారముగా అట్టి శక్తి గురించి ముందు ఆయనను మనము అడిగినట్లయితే అట్టి రాజ్యంలో అది మనం స్వతంత్రించుకున్నట్లయితే వీటితో పాటు ఇది కూడా మీకు పూర్తి స్థాయిలో మీకు దొరుకుతుంది అనే మాటలను ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఆ తర్వాత 32వ వచనం చూస్తే చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీ తండ్రికి ఇష్టమైనది ఆయన కుమారులకి ఆయనకి స్పష్టంగా తెలియచేయడం జరుగుతుంది. కుమారులను కంటే సమస్త ప్రజలందరికీ కూడా ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రజలందరికీ కూడా ఆయన రాజ్యాన్ని ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నారన్న మాటలను ఇక్కడ స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఆ తర్వాత 33వ వచనంలో చూస్తే మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయండి. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయండి. 34వ వచనంలో చూస్తే మీ ధనం ఎక్కడ ఉండనో అక్కడే మీ హృదయము ఉండెను. మీ ధనము ఎక్కడ ఉండనో మీ హృదయము అక్కడే ఉండను. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, నేటి సమాజంలో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సమృద్ధిలో మనము నిజంగా ధనవంతులమై ఉన్నట్లయితే మన ధనము మనకి మించిన ధనము మనం దేవుడు ఒకవేళ మనకు నిజంగా అనుగ్రహించినట్లయితే అట్టి ధనాన్ని నిజంగా దేవుడు చూపినటువంటి మార్గంలో మనము అనేకమైనటువంటి పేదలకు కానీ వితంతువులకు కానీ పిల్లలు విద్యలకు సంబంధించిన వారు కానీ అనాథలకు సంబంధించిన విషయాల పట్ల మనము శ్రద్ధ కలిగి ఉండి మన ధనాన్ని మనము నిజంగా దేవుని మార్గంలో సహాయము చేసే రీతిలో మనం ఖచ్చితంగా మనం ఉండాలి. అట్టి ధర్మాన్ని మీరు పాటించండి అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా కూడా మనకి తెలియచేయడం జరిగింది. ఆ తర్వాత చివరగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ ధనము ఎక్కడ ఉండనో అక్కడే మన హృదయము ఉండను. నేటి ఈ లోక మార్గంలో దేవుడు ముందుగానే ఉద్దేశించి మన హృదయము మనం ధనముతో ఉండడం వేరు, ధనాపేక్ష కలిగి ఉండడం రెండూ కూడా మనకి దేవుడు సమృద్ధిని బట్టి మనకి ఎంతైతే ఇచ్చాడో ఆ మాదిరిగా మన జీవితం ఉండాలి. అంతకు మించి మనకు హృదయం అంతా కూడా ఆలోచనలు అన్నీ కూడా ధనంతో ఉన్నట్లయితే మన హృదయ ఆలోచనలు కూడా ధనంతోనే ఉంటాయి. ఆ యొక్క విధానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకి వాక్యానుసారంగా తెలియచేయడం ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి నా జీవితంలో కూడా ఈరోజు మనం ధ్యానించుకున్నటువంటి మాటలు లోక సువార్త 12వ అధ్యాయంలో 1 నుంచి 34 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియజేసినటువంటి మాటలను బట్టి మనము మన జీవితాల్లో కూడా దేవుని తెలిసినటువంటి ఈ మాటలను మనము స్థిరపరుచుకొని దేవుడు చెప్పిన మాదిరిగా మనము ధనాపేక్ష కలిగిన వారముగా కాకుండా ఒకవేళ ధనం సమృద్ధిగా ఉన్నట్లయితే మనము మన యొక్క ఆలోచన విధానంలో మనం దేవుడు చెప్పిన మార్గంలో మనం ఇతరులకు సహాయముగా ఆ ఇతరులు దేవుడు ఎడల ధన్యత కలిగిన వ్యక్తులుగా అటువంటి వారిని మనము వారికి రక్షణగా మనం చేసే సహాయం వారికి ఉపయోగపడే విధంగా ఉండాలనేది దేవుడు తెలియజేసినటువంటి ఈ మాటలను మన హృదయంలో మనం స్థిరపరచుకోవాలి. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి ఇట్టి మాటలు మన హృదయంలో మనం స్థిరపరచుకొని ఇటు వాక్యానుసారంగా జీవించుటకు మనం ప్రార్థన ద్వారా ప్రార్థించి దేవుని అడుగుదాం. తలలు వంచుకున్నట్టయితే కలిసి అందరము ప్రార్థించుకుందాం. మహోన్నతుడా లోక రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి.
దేవా నేటి దినము మేము ధ్యానించుకున్నటువంటి లోకా సువార్త ప్రభువా 12వ అధ్యాయంలో ప్రభువా మీరు ప్రత్యక్షంగా తెలియజేసినటువంటి మాటలను ప్రభువా నేటి దినము ధ్యానించుకున్నాం ప్రభువా తండ్రి. మేము నీ ఎడల నుంచి ప్రభువా తండ్రి సమస్తము మేము పొంది ప్రభువా నాయన మేము ఏ చోటనైనా సరే ప్రభువా తండ్రి ధైర్యముగా మీ గురించి మాట్లాడే మాటలు కానీ అదేవిధంగా ప్రభువా తండ్రి ధర్మాన్ని ప్రభువా కలిగి ఉండి ప్రభువా మేము ధనాపేక్ష హృదయవకులుగా కాకుండా ప్రభువా తండ్రి నాయన పరలోకంలో ప్రభువా నాయన ధనము సంపాదించుకునే ఒక మార్గంలో మాకు హృదయాలను ప్రభువా నడిపించమని, అదే మాదిరిగా ప్రభువా మరి ఈ యొక్క కార్యక్రమంలో ప్రభువా రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ప్రభువా నాయన వాక్యానుసారంగా ప్రభువా తండ్రి నాయన నడిపించుటకు నాయన ప్రభువా మీరు ఇచ్చిన కృపను బట్టిగాను వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. నిత్యము కూడా ప్రభువా తండ్రి రక్షణ వాక్య కార్యక్రమంలో ప్రభువా పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచిన దేవుని మాటలను నిత్యము ప్రభువా తండ్రి నాయన వింటున్న వారిని ప్రభువా వారి హృదయాలలో ప్రభు మీ వాక్యాన్ని స్థిరపరిచి ప్రభువా నాయన వారిని ఆశీర్వదించి దీవించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఆత్మనామమున మిక్కిలి కృపతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడి ఉన్నట్టు భూమి అందు నెరవేరబడవను కాక. ఈడ అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. ఇతర వస్తువులు మేము క్షమించిన ప్రకారముగాను తండ్రి మరణములు క్షమించును, శోధన నుంచి దుష్టులను తప్పించిన ప్రభు రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ధ్యానించుకునేటువంటి ఒక 30 నిమిషాలు దేవుని వాక్యం ద్వారా మీ హృదయాల్లోని దేవుని వాక్యాన్ని స్థిరపరచుకోండి. అదేవిధంగా దేవుని వాక్యానుసారంగా నడవడానికి మనం ప్రయత్నించే ప్రతి ప్రయత్నంలో ఆయన చిత్తానుసారంగా మనం ఆలోచించినట్లయితే ఆ ప్రయత్నానికి గొప్ప శక్తిని దేవుడు మనకి కలుగు చేస్తారని పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండండి. మరి నిత్యము మీ యొక్క క్రియలో మీరందరూ సంతోషంగా ఉండాలని, దేవుని చిత్తానుసారంగా మీరందరూ నడుచుకోవాలని మరొకసారి మీరందరికీ కూడా దేవుని పరిశుద్ధ నామంలో వందనాలు.